మొత్తం షేక్ చేసేస్తుంది డిజిటల్ మొత్తం యూట్యూబ్ మొత్తం కూడా. ఆ యూట్యూబ్లో ఆ పాట వరకు చూసుకుంటే ఏది రీజను అంటే ఆ పాట క్యాచీగా ఉండటము, ఆ పాట కనెక్ట్ అవ్వటమా, లేకపోతే 165 మిలియన్ వరకు తెలుగు పాట పర్ఫామ్ చేసింది. హిందీ ఏమో 50 మిలియన్ ప్లస్. సో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా జనంలోకి వెళ్ళింది అనడానికి ఒక ఉదాహరణ. అవునవును. ఈ మధ్య కాలంలో ఒక సౌత్ సినిమా 1000 కోట్లు అనేది కాంతారా తప్ప మిగతావి ఏమీ పడలేదు అసలు. అంటే యానిమల్, కాంతారా ఇవన్నీ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి వరుసగా 2-3 ఇబ్బందులు ఎదురయ్యేసరికి ఎవరి దూరంలో వాళ్ళు మాట్లాడటం మొదలు పెడుతున్నారు. పడాలి పోస్టర్, ఒకటి 1000 కోట్ల పోస్టర్ పడాలి. ఆ ఆకలి తీర్చే సినిమా పెద్ద అవుతుంది అనేటువంటి ఒక హోప్ అయితే ఇవ్వగలిగింది. భరద్వాజ గారు, ఇప్పుడు మనకి లేటెస్ట్ సెన్సేషన్ అనొచ్చా, లేకపోతే 2-3 నెలల క్రితం రిలీజ్ అయిన పాట అది మొత్తం షేక్ చేసేస్తుంది డిజిటల్ మొత్తం యూట్యూబ్ మొత్తం కూడా. ఆ యూట్యూబ్లో ఆ పాట వరకు చూసుకుంటే 165-175 మిలియన్ వరకు 165 అని వాళ్ళు వేశారు. 165 మిలియన్ వరకు తెలుగు పాట పర్ఫామ్ చేసింది. హిందీ ఏమో 50 మిలియన్ ప్లస్. అవును. రెండు కలుపుకుంటే 215 మిలియన్ ఆ పాట వెళ్ళిపోయింది. అది కాకుండా ఒకటే పాట వరకే. అది కాకుండా ఆ రీల్స్ గోలా అని లెక్కేస్తే అది అంటే డిజిటల్ షేక్ అనుకోవాలి. అంటే రియాక్ట్ అవుతూ ప్రపంచవ్యాప్తంగా చేసినటువంటి రీల్స్ అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఏ స్థాయిలో జనాల్లోకి వెళ్ళింది అనే దానికి సంబంధించి ఒక క్లియర్ పిక్చర్ అయితే వస్తుంది. ఇది చాలా బిగ్ వేలోనే వెళ్ళింది. దానికి ఏది రీజను అంటే ఆ పాట క్యాచీగా ఉండటము, ఆ పాట కనెక్ట్ అవ్వటమా, లేకపోతే ఆ స్టెప్ కనెక్ట్ అవ్వటమా, ఇంకోటి బ్యాట్ పట్టుకుని కింద కొట్టి ఆ హుక్ స్టెప్ అది కనెక్ట్ అయ్యి జనాలు ఈ పాట వైపు అట్రాక్ట్ అయ్యారా అనేది ఇంకో చర్చ. అయితే టోటల్గా ఎవరి ఎఫర్ట్ అయినప్పటికీ ఆ పాట అయితే జనాల్లోకి వెళ్ళిపోయింది. ఆ సినిమాకి అంటే చాలా సందర్భాల్లో చాలా సినిమాలని ఇలాంటి పాటలే జనంలోకి తీసుకెళ్తాయి. అది మనం పుష్ప టైంలో శ్రీవల్లి పాటకు చూసాం. అవును. అదే తరహా రియాక్షన్ ఇక్కడ కూడా వచ్చేసింది. రెండోది, రామ్ చరణ్ ఇమేజ్కి తగ్గ క్యారెక్టరు, ఇమేజ్కి తగ్గ సబ్జెక్టు పడటం లేదు అనేటువంటి ఒక నిరుత్సాహం ఆడియన్స్లో బలంగా ఉంది ఈ మధ్య దాకా. వాళ్ళకి ఒక హోప్ ఇచ్చింది ఇది. ఆ హోప్ ఇచ్చిన పరిస్థితి కనిపించింది దీనిలో, ఈ నెంబర్స్లో. ఈ 165 మిలియన్లు అనేటువంటి నెంబర్లోనూ, అలాగే హిందీ మార్కెట్లో దానికి వచ్చినటువంటి రెస్పాన్స్. అవును. సో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా జనంలోకి వెళ్ళింది అనడానికి ఒక ఉదాహరణ. అయితే ఈ వెళ్ళినటువంటి సందర్భాన్ని నిలబెట్టుకునే పద్ధతిలో వీళ్ళు ప్రమోషనల్ యాక్టివిటీని కూడా నడపాలి. ఆ రేంజ్లో నడిపేస్తే ఇది డెఫినెట్గా పాన్ ఇండియా మార్కెట్లో ఈ మధ్య కాలంలో సౌత్ నుంచి వెళ్తున్నటువంటి సినిమాలు ఒక కాంతారా 2 తప్ప ఇంకేమీ పెద్దగా శబ్దం చేయలేదు. ఈ శబ్దం చేయటం లేదు, అయిపోయిందా సౌత్ నుంచి వస్తున్నటువంటి ప్రభంజనం ఆగిందా అన్న ధోరణిలో అట్నుంచి మాటలు మొదలైనాయి. సెటైర్లు వేస్తున్నారు. ఇప్పుడు బన్నీ మీద ఆవిడ బారుగా మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ చూసాం మనం. సో వీటన్నిటికీ సమాధానం చెప్పే ఒక పటిష్టమైన సినిమా ఒకటి పాన్ ఇండియా మార్కెట్లో కొంచెం ఒక శబ్దం చేసేటువంటి సినిమా కోసం వెయిటింగ్. ఇది ఆ కొరతని తీర్చేస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని అయితే కలిగించగలిగింది. కాబట్టి దీన్ని ఇంకొంచెం బలంగా ప్రమోట్ చేసి పుష్ చేసి జనంలోకి తీసుకెళ్తే, అంటే హిందీ మార్కెట్ ఒకటే సరిపోదు, వీళ్ళు తమిళ్, మలయాళం మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి పుష్ చేస్తే, ఎలాగూ కన్నడ మార్కెట్కి సంబంధించి ఆయన ఉన్నాడు సినిమాలో. అవును, శివరాజ్ కుమార్ ఉన్నాడు కాబట్టి అది ఎలాగూ నడిచిపోతుంది. కానీ తమిళ్ మార్కెట్ని, కేరళ మార్కెట్ని కొంచెం దృష్టిలో పెట్టుకుని హిందీ మార్కెట్లో ఎలాగూ అది వెళ్ళింది. ఆ వెళ్ళిన దాన్ని ఇంకొంచెం ముందుకు నడిపించాల్సినటువంటి బాధ్యత ఉంది అక్కడ. వాళ్ళు హడావిడిగా సినిమా రిలీజ్ పెట్టుకోవడం కన్నా కూడా ప్రచారానికి సంబంధించినటువంటి ఒక ప్రాపర్ వ్యూహంతో డిజైన్ చేసుకుని జనంలోకి పుష్ చేసుకుంటూ సినిమాని రిలీజ్ చేయగలిగితే డెఫినెట్గా ఇది మళ్ళీ తెలుగు వైపు నుంచి మాత్రమే కాదు, సౌత్ ఇండియా నుంచి పాన్ ఇండియా సినిమాగా ఆవిర్భవించి బాలీవుడ్ మార్కెట్ని ఛాలెంజ్ చేసే సినిమా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది కనిపిస్తోంది. ఈ నెంబర్స్ చూస్తే ఇది డెఫినెట్గా దాన్ని క్రియేట్ చేయగలదు, ఆ కెపాసిటీ ఉంది సినిమాకి అనేటువంటి హోప్ అయితే వచ్చింది. ఈ హోప్ని ఏ మేరకు నిలబెడతారు అనేది వాళ్ళ చేతుల్లో ఉన్న వ్యవహారం. అవునవును. ఈ మధ్యకాలంలో ఒక సౌత్ సినిమా 1000 కోట్లు అనేది కాంతారా తప్ప మిగతావి ఏమీ పడలేదు అసలు. అంటే యానిమల్, కాంతారా ఇవన్నీ అయిపోయిన తర్వాత
అక్కడ నుంచి వరుసగా 2-3 ఇబ్బందులు ఎదురయ్యేసరికి ఎవరి దూరంలో వాళ్ళు మాట్లాడటం మొదలు పెడుతున్నారు. అందుకని మళ్ళీ ఒకసారి ఒక బిగ్ సినిమా వాంటింగ్ ఉంది ఇప్పుడు. పడాలి పోస్టర్, ఒకటి 1000 కోట్ల పోస్టర్ ఒక పడాలి. 1000 కోట్ల పోస్టర్ తెలుగు నుంచి పడితే ఆ ఆకలి తీర్చే సినిమా పెద్ద అవుతుంది అనేటువంటి ఒక హోప్ అయితే ఇవ్వగలిగింది. దీన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు మేకర్స్ మీద ఉంది. రిలీజ్ గురించి హడావిడి పడటం కన్నా కూడా ప్రమోషన్ మీద శ్రద్ధ పెట్టి ప్రాపర్ ప్లానింగ్తో గనక సినిమాని లాంచ్ చేస్తే ఇది డెఫినెట్గా బిగ్ నెంబర్ క్రియేట్ చేస్తుంది. అది ఇప్పుడు ప్లానింగ్ కూడా అదే. ఇప్పుడు మన చరణ్ గారు ఆ త్రిబులతో అందరూ తెలుసు. అవును, జాహ్నవి కపూర్ని తీసుకున్నారు, రెహమాన్ తీసుకున్నారు, అటు శివరాజ్ కుమార్ గారిని తీసుకున్నారు. ప్రామిసింగ్ యాక్టర్లు అందరూ ఉన్నారు, యాక్టర్లు ఉన్నారు, టెక్నీషియన్స్, ప్రామిసింగ్ టెక్నీషియన్స్ ఉన్నారు. అవును, బొచ్చిబాబు గారు ప్లానింగ్ అయితే బాగుంది. ప్లానింగ్ బాగుంది. ఎలా వెనకాల వర్కౌట్ సుకుమార్ చేస్తారు? ఉన్నాడు. ఈ సినిమా సక్సెస్ సుకుమార్కి కూడా అవసరం, ఎందుకంటే నెక్స్ట్ పిక్చర్ అయింది. అవును, రామ్ చరణ్తో తనే చేయబోతున్నాడు. కాబట్టి ఇది ఒక బేస్ ఏర్పాటు చేయగలిగితే తన నడక కేక్ వాక్ అయిపోతుంది. అందుకని కొంచెం ఎక్కువ కేంద్రీకరణ చేస్తున్నారు ఈ సినిమాకి సంబంధించి. అలాగే ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్నటువంటి ఒక వార్త ఏంటంటే, ఈ కొరియోగ్రఫీ ఈ పాటకి, చిక్రీ పాటకు సంబంధించి ఆయన కూడా పార్టిసిపేట్ చేశాడు. రామ్ చరణ్ ఆ ఉక్కు స్టెప్ కంపోజ్ రామ్ చరణ్ సజెస్ట్ చేశాడు అనేది ఒక వార్త నడుస్తోంది. అంటే తను కూడా క్యారెక్టర్తో కనెక్ట్ అయ్యాడు. కనెక్ట్ అయ్యి ఎంత బెస్ట్ ఇవ్వగలమో అంత బెస్ట్ ఇవ్వటానికి ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో డెడికేటెడ్గా ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు తను కనిపించిన ప్రతి షాటు అలాగే ఉంది. అందుకని ఇది డెఫినెట్గా ఆ కష్టం ఊరికే పోదు. ఒక హీరో తను పడ్డ కష్టం ఆడియన్స్కి అర్థమైతే సినిమా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయే ఇది పరిస్థితి కనిపిస్తోంది ఆ సినిమాకి. కొంచెం నడిపించాలి వాళ్ళు, కొంచెం ప్లాన్ చేసుకుని శ్రద్ధ పెట్టి. అంటే బహుశా వాళ్ళు డిలే చేయటం కూడా దానికోసమే. కొంచెం గ్యాప్ తీసుకున్నారు, రిలీజ్కి సంబంధించిన గ్యాప్ తీసుకోవడం కూడా ఈ ప్రమోషన్కి సంబంధించిన కేర్ తీసుకుందామని. సో అది వర్కౌట్ చేస్తున్నారు వాళ్ళు. ప్లానింగ్ కూడా బాగానే జరుగుతుంది. కాబట్టి తెలుగు సినిమా నుంచి మళ్ళీ ఒక బిగ్ నెంబర్ క్రియేట్ చేసే సినిమాగా దీని మీద హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.